హెడ్లైన్స్. సాగునీరు, వాణిజ్య పంటలకు ప్రభుత్వం కృషి చేస్తుంది అన్న డిప్యూటీ సీఎం బట్టి. దేశం పెంచుకోవద్దు అన్న నటి రేణుదేశాయ్. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు రంగం సిద్ధం. ట్రక్ ను ఢీకొట్టిన గోండా ఆసోన్సనల్ ఎక్స్ప్రెస్ రైల్. కరాచీ ప్రమాదంలో 67కు చేరిన మృతుల సంఖ్య. వైఫల్యంపై పోరాడుతున్నందుకే తమకు నోటీసులు అన్న హరీష్ రావు. ఇరాన్ ప్రజలకు యూరోపియన్ యూనియన్ మద్దతు. పూర్తిగా కాలిపోయిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్ వెలుగులోకి భయానక దృశ్యాలు. విద్రా న్యూస్ ప్రేక్షకులకి నమస్కారం. నేను మీ స్నేహ గౌడ్. వెల్కమ్ టు విద్రా. ఇలాంటి మరెన్నో వార్తలు, విలువైన సమాచారం మరియు కంటెంట్ల కోసం మన విద్రా న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మరవకండి. అలాగే రెగ్యులర్ ఫాలో కోసం విద్రా న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలాగే లైక్ అండ్ షేర్ కూడా మరవకండి. సాగునీరు, వాణిజ్య పంటలకు ప్రభుత్వం కృషి చేస్తుంది అన్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. RFIR కింద పంటలు ఇచ్చిన భూములకు సాగునీటి సౌకర్యం కల్పించడంతో పాటు వెదరు, అయల్పం, వాణిజ్య పంటలు సాగు చేసేలా ప్రభుత్వం కృషి చేస్తుందని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు. PTG కుటుంబాలకు 100% సబ్సిడీ ఇందిరమ్మ ఇండ్లు నిర్మిస్తామని, ఓజా హస్త కళాకారుల ఉత్పత్తులకు మార్కెటింగ్ రుణాలు, ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని హామీ ఇచ్చారు. కుమరంభీం, అమ్మనమడుగు ప్రాజెక్టులు క్యాన్సల్ పూర్తి చేసి రైతులకు సాగునీరు అందిస్తామని చెప్పారు. దేశం పెంచుకోవద్దు అన్న నటి రేణుదేశాయ్. కుక్కలపై వ్యాఖ్యలతో విమర్శలు ఎదుర్కొంటున్న నటి రేణుదేశాయ్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. కుక్కలు, పిల్లులు, కోతులు మాత్రమే కాదు, ప్రతి ప్రాణి ఒక రోజు మరణిస్తుందని, మనుషులు కూడా మినహాయింపు కాదని ఆమె చెప్పారు. ప్రభాస్ నటించిన కల్కి సినిమా ఉదాహరిస్తూ అదే కలియుగం, ఎలాగైనా అక్కడికే వెళ్తామని అన్నారు. దేశం పెంచుకోవద్దని, ప్రశాంతంగా జీవించాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ వ్యాఖ్యలు మరోసారి వైరల్ అవుతున్నాయి. కుక్కలు పోతాయి, పిల్లిలు పోతాయి, కోతులు పోతాయి, అన్ని ప్రాణులు పోతాయి, ఒక్కరోజు మనం కూడా పోతారు. మనం ఆ మూవీ చూసారు కదా, కల్కి మూవీ, ప్రభాస్ గారుది. ఎలా ఉంటుంది పరిస్థితి, అదే కలియుగం. ఎలాగైనా అక్కడ వెళ్ళాలి, కొంచెం ప్రశాంతంగా వెళ్దాం అంతేనా. ఇది మరీ ఎక్కువ ద్వేషం లేకుండా కొంచెం ప్రశాంతంగా ఉందాం. దిస్ ఇస్ వాట్ ఐ వుడ్ వాంట్. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు రంగం సిద్ధం. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో నిన్న రాష్ట్ర ఎన్నికల సంఘం ఉమ్మడి మహబూబానగర్, నల్గొండ జిల్లాలకు సంబంధించిన కలెక్టర్లతో మీడియా కాన్ఫరెన్స్ నిర్వహించింది. ఇప్పటికే ఖమ్మం, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, నిజామాబాద్ జిల్లా కలెక్టర్లతో మీడియా కాన్ఫరెన్స్ పూర్తయింది. బ్యాలెట్ బాక్సులతో పాటు ఎన్నికల సిబ్బందిని సిద్ధంగా ఉంచుకోవాలని ఆదేశించింది. ఈ నెల 26 తర్వాత మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. ట్రక్ ను ఢీకొట్టిన గోండా ఆసోన్సనల్ ఎక్స్ప్రెస్ రైల్. జార్ఖండ్ లోని దేవ్గఢ్ త్రుటిలో ఘోర రైలు ప్రమాదం తప్పింది. రైల్వే క్రాసింగ్ దగ్గర వెళ్తున్న ట్రక్ ను గోండా ఆసోన్సనల్ ఎక్స్ప్రెస్ ఢీకొట్టింది. దీంతో లారీ పక్కకు ఒరిగిపోయింది. ప్రమాదం చూసిన స్థానికులు భయంతో వణికిపోయారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఈ ప్రమాదంతో రైలు ఇంజిన్ పూర్తిగా ధ్వంసమయ్యింది. दिखाने पड़ा था, दिखाने पड़ा था आपको। तो निकलिए ना, आप निकलिए, जितना रखना है। दो उसको दो। अभी सुबह सुबह टाइम में देखिए, मेन लाइन जसीडी टू मधुपुर। ट्रक उड़ा दिया, शायद पैसेंजर भी गया। क्या लोग आदमी है क्या? एगो था उस जगह भाग गया, लगता है छुट्टा। हाँ मर गया।
కరాచీ ప్రమాదంలో 67కు చేరిన మృతుల సంఖ్య. పాకిస్తాన్ కరాచీలో గూగుల్ షాపింగ్ ప్లాజాలో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో మృతుల సంఖ్య 67కి చేరింది. జిల్లాల నుంచి పదుల సంఖ్యలో మృతదేహాలను వెలికి తీశారు. దుబాయ్ క్రాకరీ అనే షాప్ లో ఒకే చోట 30 మృతదేహాలు లభ్యమయ్యాయి. మంటల నుంచి తప్పించుకోవడానికి షాప్ లోపల దూకగా ఊపిరి ఆడక మరణించినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు మృతుల్లో 12 మందిని మాత్రమే గుర్తించారు. ప్రభుత్వం వైఫల్యంపై పోరాడుతున్నందుకే తమకు నోటీసులు ఇస్తున్నారని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. నిన్న తనకు నేడు కేటీఆర్ కు నోటీసులు ఇచ్చారని, బొగ్గు స్కామ్ పై సీఎం కు సమాధానం చెప్పే దమ్ము లేదని విమర్శించారు. నోటీసులు ఇచ్చిన 6 గ్యారంటీలు 420 హామీలు అమలు చేసే వరకు పోరాటం కొనసాగిస్తామని, ఎన్ని డైవర్షన్లు చేసినా రేవంత్ ను వదిలిపెట్టబోమని ఆయన హెచ్చరించారు. ప్రజలు నిలదీస్తున్నారని డైవర్షన్ టాక్టిక్స్. నిన్న నాకు సిట్ నోటీస్ ఇచ్చిండు, ఇంకా ఇయాల్లో రేపు కేటీఆర్ ఇస్తాడు. గంతే కదా నువ్వు ఇచ్చేది, వచ్చిందా? గంతే చేస్తాడు. ఎందుకంటే కేటీఆర్ గారు ఒకవైపు గట్టిగా నిలదీస్తుండు, ఇంకొక వైపు నేను అడుగుతా ఉన్నా, సమాధానాలు లేవు. నీ బొగ్గు కుంభకోణంలో నీ బామ్మర్దికే నువ్వు సాయం చేసినావు, నీ సంగతి ఏంటంటే దాని మీద సమాధానం లేదు. సిట్ నోటీసులు పంపుతుండే ప్రేమలేఖలు. భయపడతాం అనుకుంటున్నావా? నువ్వు ఎన్ని నోటీసులు ఇచ్చినా బిడ్డ నిన్ను ప్రశ్నిస్తూనే ఉంటాం. మహాలక్ష్మి ఇచ్చేదాకా అడుగుతాం, రైతు రుణమాఫీ అయ్యేదాకా అడుగుతాం, నువ్వు అవ్వాతాతలకు 4000 ఇచ్చేదాకా అడుగుతాం, నువ్వు తులం బంగారం ఇచ్చేదాకా అడుగుతూనే ఉంటాం. పిల్లలకు ఎస్సీ ఎస్టీ బీసీలకు ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు ఇచ్చేదాకా రేవంత్ రెడ్డి వెంట పడుతూనే ఉంటాం. నువ్వు ఎన్ని నోటీసులు ఇచ్చినా, నువ్వు ఎన్ని అటెన్షన్ డైవర్షన్లు చేసినా నీ వెంటనే పడతాం. ఏందన్నట్టు మనం మున్సిపల్ ఎన్నికల్లో పనిచేసుకోవద్దు, ఇక ఈ సిట్ నోటీసులు ఇచ్చి దారి చుట్టే తిరగాలి. నీ బామ్మర్ది బొగ్గు కుంభకోణం బయటకు రావద్దు, ఈ సిట్ నోటీసుల మీద డైవర్షన్ పాలిటిక్స్ చేయాలి. నడవ ఈ డ్రామాలు. జనంకి అన్ని అర్థమైపోయినాయి. నువ్వు ప్రజల్ని మోసం చేసినావు. ఇరాన్ ప్రజలకు యూరోపియన్ యూనియన్ మద్దతు. ఇరాన్ పై యూరోపియన్ యూనియన్ కఠిన వైఖరిని తీసుకొస్తుంది. ఇరాన్ కు స్వేచ్ఛ లభిస్తుందని, అణచివేతలను ఎదుర్కొంటామని పరోక్షంగా ఇరాన్ సుప్రీం నాయకుడు అయతోలా అలీ ఖమేనీని ప్రస్తావిస్తూ, ఇరాన్ ప్రజలకు EU బాస్టగా నిలిచిందని, ఇరాన్ పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన వైఖరిని మార్చుకోవడం, ఆ దేశంలో చర్చలు జరిగే అవకాశం ఉందని ప్రకటించిన తరుణంలో EU నుంచి ఇరాన్ కు ఈ హెచ్చరికలు రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. టెహరాన్ విధుల నుంచి యూరోపియన్ పార్లమెంట్ హృదయం వరకు సందేశం చాలా స్పష్టంగా ఉందని, ఇరాన్ కు స్వేచ్ఛ లభిస్తోందని యూరోపియన్ పార్లమెంట్ అధ్యక్షుడు రాబెర్టా మెట్సిలా పేర్కొన్నారు. పూర్తిగా కాలిపోయిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్ వెలుగులోకి భయానక దృశ్యాలు. నంద్యాల జిల్లాలో జరిగిన ప్రైవేట్ బస్ ప్రమాదానికి సంబంధించిన భయానక దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. ప్రమాదం జరిగిన వెంటనే బస్ లో మంటలు చెలరేగాయి. పరిస్థితిని గమనించిన ఇతర వాహనదారులు వెంటనే స్పందించి బస్ అద్దాలు పగలగొట్టడంతో ప్రయాణికులు బయటకు దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. అయితే లగేజ్ తో సహా బస్ పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనపై ఓ ప్రయాణికుడు ఫిర్యాదు మేరకు ARBCVR బస్ యజమాని డ్రైవర్స్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. లేపు కొట్టండి అన్న అన్న అంటే నిద్రపోలేదు కదా. మరో వార్త సమాహారంతో త్వరలో మీ ముందుకి.